హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హమారా ఫిల్మ్. సెకండ్ బ్లాగ్ ఇది. కల్లూరులో ఎల్లా పట్టణాలు జరిగినాయి. కల్లూరులో 5 yearsకి ఒకసారి ఎల్లా పట్టణాలు జరుగుతాయి. కల్లూరులో ఎల్లా పట్టణాలు అంటే ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్లో ఉంటుంది. ఈసారి కూడా ఆ రేంజ్లోనే జరిగినాయి. ఇది వ్లాగ్ తీసినాం, వాటి యొక్క మొత్తం విజువల్స్ అన్నీ. సో స్టార్ట్ చేద్దాం వ్లాగ్. లెట్స్ స్టార్ట్ ది. ఈసారి ఎల్లా పట్టణాల కోసం మా ఊరి ఎంపీటీసీ అంకది సువర్ణ రాజన్న గారు ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని గడపవనం అంటే చేయించి కల్లడ గౌడ్స్కి ఇచ్చారు. వాటితోనే ఈసారి ఎల్లమ్మ పట్టణాలు జరుపుకున్నాం. మా ఊరికి కొత్త విగ్రహాలు, కొత్త గడపవనం తీసుకొని వచ్చినాం. వాటి గంగాస్నానం చేయించి అప్పటి నుంచి స్టార్ట్ నుంచి ఎల్లమ్మ పట్టణాలు జరుగుతున్నాయి. అవి 22 to 27 వరకు జరిగాయి. ఫస్ట్ ఎల్లమ్మ తల్లి కొత్త విగ్రహాన్ని, గడపవనాన్ని గంగాస్నానం చేయించారు. ఓకే, మీరు ధరంపూర్ నుంచి ఆ విగ్రహాలను తీసుకొచ్చి మన కల్లెడ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ వెంబడినే మళ్ళీ పోచమ్మ బోనాలు తీస్తారు. పండక్కి రేణుక ఎల్లమ్మ పట్టలకి ముందుగా ఖచ్చితంగా ఆనవాయితీగా పోచమ్మ బోనాలు జరుగుతాయి. అప్పుడు కల్లెడ గౌడ్స్ ఇంటింటికి ఒక బోనం చేసి పోచమ్మ గుడి దగ్గరికి వెళ్తారు. పోచమ్మ తర్వాతనే ఎల్లమ్మ పట్టణం స్టార్ట్ అవుతుంది. పొయ్యిగూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్లా పోచమ్మ, ఏటేటా నీకు బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే నల్లా పోచమ్మ. గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా ఢమా డప్పుల మొదలు, గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా ఢమా డప్పుల మొదలు, నిండు కుండల సగలు, మెడలు నిమ్మ దండలు, శ్రీవాసత్తుల సింధులు, పొదరాజు కొని కెగలు, నిండు కుండ సగలు, మెడలు నిమ్మ దండలు, శ్రీవాసత్తుల సింధులు, పొదరాజు కొని కెగలు. పొయ్యిగూడాలోన పొయ్యిగూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్లా పోచమ్మ, ఏటేటా నీకు బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే నల్లా పోచమ్మ. బొట్లా బొట్లా బోనాలు నీకు, రంగు రంగుల తొట్టెలు నీకు,
ఆదిశక్తి అంశవు నీవు ఊరుగాచే దేవత నీవు ఆదిశక్తి అంశవు నీవు ఊరుగాచే దేవత నీవు అన్నపూర్ణము నీవమ్మ సిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ చదువుల తల్లివి నీవమ్మ మగ సక్కని రూపము నీదమ్మ అన్నపూర్ణము నీవమ్మ సిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ చదువుల తల్లివి నీవమ్మ మగ సక్కని రూపమే నీదమ్మ పొయ్యిగూడాలోనా వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ ఏదేదా నీకో బోనమే తల్లి అమ్మ పోచమ్మ ఎదన నిన్ను నిలుపుకుంటే నల్ల పోచమ్మ. పోచమ్మ బోనాల తర్వాత నెక్స్ట్ డే పుట్టకు నీళ్ళు పోసే కార్యక్రమం జరిగింది. ఆ రోజు మొత్తం అదే చేశారు. ఆ రోజు నైట్ లందకాడికి ఎస్సీ కాలనీ లందకాడికి పోయి మళ్ళీ అదే రోజు రాత్రి మబ్బుల 3:30కు ఎల్లమ్మ బోనాలు బయలుదేరినాయి. 3:30కు బయలుదేరితే మ్యాక్సిమం ఇక తెల్లారింది. తెల్లారిన తర్వాత ఎల్లమ్మ పట్టణాలు జరిగాయి. బాగా వచ్చేసారు. ఫ్యాన్స్ ఎంతోమంది ఘనంగా జరుపుకున్న ఈ పండుగ కల్లెడ గ్రామంలో కల్లెడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లం పట్నాలు ఈ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఆదివారం పోచమ్మ కార్యక్రమం అయిపోయింది. వాళ్ళ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి పరిసర గ్రామాల యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Yeah.
అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా ఎల్లమ్మ తల్లి అనుకున్నట్టు మంచిగా జరుగుతుంది. గడే ఇప్పుడు లందకాడికి పోతున్నాం, మనం పుట్టకాడికి పోతున్నాం. అనుకున్నట్టు జరుగుతుంది. అది అయిపోయాక మన లందకాడికి పోడు చాలా బాగా మంచిగా నడుస్తుంది. రాత్రి బాణాలు కూడా మంచిగా తీసుకుపోవాలి అనుకుంటున్నాం. రేణుకా యూత్ ఆధ్వర్యంలో మంచినీళ్ళ పంపిణీ సమ్మర్ కదా, ప్రతి ఒక్కరు దాహం వేసి అని చెప్పేసి మంచినీళ్ళు సల్లా రేణుకా యూత్ ఆధ్వర్యంలో మంచినీళ్ళు సల్లా ప్యాకెట్స్ పుట్టగాడికి వచ్చిన గ్రామ ప్రజలకు కల్లెడ గౌడ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పంపిణీ చేయడం జరుగుతుంది. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి
ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ట్రై చేసిన అన్ని క్లిప్స్ తీసిన అనుకుంటున్నా. కానీ ఒక్కటే ఎల్లమ్మ అదే రోజు ఎల్లమ్మ పట్టణ రోజు కొన్ని మిస్ అయ్యాయి. ఇక తెలిసి కదా మనోనికి కూడా గౌడ్సే. ఇక ఆ రోజు అలా చుట్టాల చిరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం టైం ఇక అడవిలో పడి కొన్ని ఇట్లా కొన్ని మిస్ అయిపోయినాయి. అవి తీయాలనుకున్నా కానీ తీయలేదు. ఇక దానికి కొంచెం ప్లీజ్ క్షమించాలి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా గల్ఫ్లో చాలా మంది ఉంటారు. ఈ తీయడానికి మెయిన్ కారణం అంటే ఏముంది, ఇక మా ఊరి యూత్ మొత్తం అంటే మెయిన్ యూత్ అందరూ వేరే విదేశాల్లో ఎవరైనా అందరూ ఫారెన్ వెళ్ళారు. వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు చూసారని చెప్పేసి చిన్న బ్లాగ్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి బ్లాగ్ చూడండి. గల్ఫ్ వాళ్ళు మీకు ఏమైనా స్టోరీస్ ఉన్నా, ఎవరైనా యాక్టర్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు చెప్పండి, కమెంట్ చేయండి, మాకు కింద కమెంట్ చేయండి. అండ్ నేను ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చిన, డిస్క్రిప్షన్ ఈమెయిల్ ఐడి ఇస్తా. ఓకే, తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. హమారా ఫిల్మ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హమారా ఫిల్మ్. గుర్తుగా చెప్పింది, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పేజ్ ఓపెన్ చేసిన, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.